హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే మా ట్రావెల్ డైరీస్లో డే 2 అండి. డే 2 రోజు మేము ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి చూసాం, చూసిన ప్లేసులు వర్తా కాదా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అంటే మైసూర్ టు ఊటీ మా జర్నీ అనమాట ఇవాళ. సో ఊటీకి వెళ్ళేదారిలో చూసిన ప్లేసెస్, ఊటీలో చూసిన ప్లేసెస్, స్టే చేసిన హోటల్ రూమ్ టూరు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా మైసూర్లో డే 2లో వెకేట్ చేసే ముందు రూమ్ అంతా వెకేట్ చేశాక రూమ్కి ఆపోజిట్లోనే ఈ సెయింట్ జోసెఫ్ క్యాథడ్రాల్ ఉందని మీతో షేర్ చేశాను కదా. సో ఆ చర్చ్కి వెళ్ళి అక్కడంతా చూసి కాసేపు చక్కగా లోపలికి కూడా వెళ్ళొచ్చాము. చర్చ్ అయితే చాలా బాగుందండి. చాలా పురాతనమైన చర్చ్ అనమాట. చాలా అందంగా అనిపించింది చూడటానికి. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే షేర్ చేశాను. కాకపోతే డే 2లో ఇది చూసాం కాబట్టి అది కూడా జస్ట్ అలా గ్లిమ్స్ యాడ్ చేశాను అనమాట. సో ఇంకా చర్చ్ చూసాక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే అనగా గ్రాండ్ అని చెప్పి ఉంది, దానికి వెళ్ళాం. ఎంత బాగుందంటే టేస్ట్ అసలు మామూలుగా లేదు. అక్కడ కాంబో లాగా ఉందన్నమాట. దానికి సంబంధించి నేను ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. సో కాంబో బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. కొత్తగా పెట్టారంట. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ఫీడ్బ్యాక్ కనుక్కుంటూ ఉన్నారు. అది ఇంకా నచ్చింది. ఆ ఎంట్రన్స్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళు సర్వ్ చేసే విధానం కానీ అన్నిటికీ ఫిదా అయిపోయాము. ఇంక ఇప్పుడైతే బందిపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇది కర్ణాటకలో ఉంది. సో దీని పేరు అయితే బందిపూర్ ఫారెస్ట్ అనమాట. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. తమిళనాడుకి వెళ్ళేసరికి అది మధుమలై ఫారెస్ట్ కింద పేరు ఉంటుంది. సో ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అవి కలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే 1 లీటర్ వాటర్ బాటిల్స్ అవి ఉంటే కనుక తీసేసుకుంటారు. 5 లీటర్ మాత్రమే అలో చేస్తారు. చూసారు కదా, ఎంటర్ అవగానే ఎలిఫెంట్లు మాకైతే దర్శనం ఇచ్చినాయి. అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు అంటే మేము రిటర్న్లో కూడా మాకు ఎలిఫెంట్సే సెండ్ ఆఫ్ ఇచ్చినాయి అనమాట. బట్ చాలా భయంకరంగా సెండ్ ఆఫ్ ఇచ్చినాయి. అది కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఎలిఫెంట్స్ చూడగానే ఇంకా డీర్స్ చూసారా, అసలు డీర్స్ అయితే ఇంకా వేలు కాదు లక్షలు ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి అనమాట. అంత గుంపులు ఉన్నాయి. ఎంత బాగుందో చూడటానికి మాత్రం. అసలు అక్కడ నుంచి కదలాలనిపించలేదు. అవి అలా గ్రూపులుగా ఉంటే చూడటానికి భలే అనిపించింది. అసలు దారంతా ఈ జింకలేనండి. ఎంత బాగున్నాయి అంటే చక్కగా రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాయి, మధ్యలో చెట్టు కొమ్మలు తీసుకుని తింటూ ఉన్నాయి. వాటిని చూడటానికి ఎంతో హ్యాపీగా అనిపించింది. హలో, మస్ట్ విజిట్ ప్లేస్ బందిపూర్ ఫారెస్ట్. తమిళనాడు లిమిట్ స్టార్ట్, నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డ్. నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డ్. ముదుములల్ టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. చాలా ఇంకా చూస్తున్నారు కదా, కర్ణాటక నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం. అంటే బందిపూర్ ఫారెస్ట్ నుంచి మధుమలై ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే టైగర్స్ అవి ఉంటాయి అన్నారు కానీ బట్ మాకు ఎక్కడ ఏమీ కనిపించలేదు. దారి పొడవుతా ఈ జింకలు మాత్రమే కనిపించాయి ఫుల్గా. కొన్ని ఎలిఫెంట్స్, కొన్ని పికాక్స్ అట్లా. అవి కనిపించినా కనిపించకపోయినా ఫారెస్ట్లో డ్రైవ్ మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము. ఆ గ్రీనరీతో ట్రావెల్ చేయడం చాలా అంటే చాలా బాగుంది. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటుంటే ఇంకొక పర్సన్ వచ్చి బండి దగ్గర ఆపారనమాట సఫారీ కోసం. సో ఇంకా మేము దిగి అతనితో మాట్లాడి డీటెయిల్స్ అన్ని కనుక్కొని అదైతే ఎక్కాము. అది వర్తా కదా అని చెప్తాను మీతో. फुल नेचुरल ओपन फॉरेस्ट. आज मॉर्निंग भी 2-3 गाड़ी टाइगर देखे. हमारा नसीब रहे तो टाइगर भी देख सकते. ओहो, नसीब की लिंक अయింది. नसीब अब अच्छा नहीं है तो हमको पकड़ते हैं. इस वाज द ऑन द वे. వావ్, ఇవాళ మార్నింగ్ మన एलिफेंट टाइगर लेपर्ड ब्लैक पैंथर वाइल्ड डॉग भालू हिरन सभी जानवर है. बट हम जाने का टाइम कौन सा जानवर है तो भी गाड़ी उठेंगे फोटो गिटा उठाओ. మొత్తానికి ఎక్కేందుకు అతను మమ్మల్ని కన్విన్స్ చేసి కాస్ట్ తగ్గించమని మేము అతన్ని కన్విన్స్ చేసి కొంచెం కాస్ట్ తగ్గించి మేము ఎక్కేలాగా అతను ఒప్పించేశాడు. మామూలుగా అయితే 2,500 చెప్పారు, మాకు 2,200కి వచ్చారనమాట. అదే కదా, చూస్తున్నారు కదా సఫారీ డ్రైవ్ ఎలా ఉందో. మామూలుగా లేదు, మొత్తం గతుకులు అనమాట.
సఫారీ ఎందుకంటే పులులు అవి చూపించడానికి, బట్ దానికన్నా ముందు ఒక ప్లేస్ చూపించడానికి కొండపైకి తీసుకెళ్తూ ఉన్నారు. చాలా బాగుంది అక్కడ వ్యూ. అది మాత్రం ఒక టెంపుల్ అది ఉంది. టెంపుల్ దర్శించుకున్నాక చుట్టూ ఉన్న వ్యూ నది కూడా ఎంజాయ్ చేసాము. కేరళ ఓకే, ఇది కర్ణాటక ఓకే, ఇది తమిళనాడు. 3 రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, 3 దిక్కులు. ఇటు సైడ్ కేరళ పరివాహ ప్రాంతం. 3 రాష్ట్రాల కలయిక దగ్గర ఉన్నాం అన్నమాట. విన్నారు కదండి, 3 రాష్ట్రాల బోర్డర్స్ అనమాట. బోర్డర్ పాయింట్ దగ్గర ఉన్నాం. పైనుంచి చూడటానికి అసలు వ్యూ మాత్రం మామూలుగా లేదు. మేము ఇక్కడ చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాం. ఫొటోస్ అవి దిగడానికి కూడా చాలా బాగుంది. చూపించాలి. ఓకే నైస్. పాపం అందరూ వెళ్ళిపోయారు, మనమే ఉన్నాం. మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే ప్లేస్ని చూడటంతో పాటు అక్కడ మనకంటూ కొన్ని మెమరీస్ ఏర్పరచుకుంటేనే కదా అది మరింత అందంగా మనకు అలా గుర్తుండిపోయేది. సో ఇలా ఇక్కడైతే అసలు ఎన్ని ఫోటోలు దిగామంటే ఎంత బాగుందో కూడా పైనుంచి వ్యూ మాత్రం. మాతో పాటు వచ్చిన వేరే సఫారీలన్నీ వెళ్ళిపోయాయి, అంటే వ్యాన్లన్నీ వెళ్ళిపోయాయి. మేము మాత్రం ఇక్కడే చాలాసేపు ఉండిపోయి ఇలా చక్కగా పిక్స్ అన్నీ క్లిక్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత ఇంకా సఫారీ కంటే పులులు చూపించడానికి అని చెప్పి తీసుకెళ్లారు వేరే రూట్కి. బట్ అసలు ఏమీ కనిపించలేదు పులులు అయితే. అది ఓకేలేండి, మరి మన లక్ అని చెప్పాడు. స్టార్టింగ్లో చూపించాను కదా మీకు, అతను చెప్పింది మార్నింగే కనిపించాయంట. బట్ మేము వెళ్ళినప్పుడు మాకైతే కనిపించలేదు. ఓకే, మనల్ని ట్రాప్ చేయడానికి అదొక ఫేక్ వీడియో కూడా అయ్యి ఉండొచ్చు కానీ, బట్ ఓకే మాకు ఆ ప్లేస్ మాత్రం బాగా నచ్చింది. పైకి వెళ్ళాం కదా, 3 బోర్డర్స్ కలిపిన పాయింట్, అది బాగా వర్త్ అనిపించింది. ఇక్కడ టైగర్స్ అవి ఏం కనిపించలేదు, ఏవో పికాక్స్ అట్లా కొన్ని కనిపించాయి అంతే. యాక్చువల్గా మనకి ఎర్లీ మార్నింగ్ టైం అంటే 6కి అలా ఉన్నాం అనుకోండి, కర్ణాటకలోనే అక్కడ గవర్నమెంట్ది సఫారీ ఉంటుందంట. దాంట్లో వెళ్ళామంటే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం డీప్ ఫారెస్ట్కి తీసుకెళ్ళి టైగర్స్ అవి చూపిస్తారంట. బట్ మాకు అది టైం సెట్ అవ్వలేదు, ఇంకా అందుకని చెప్పి ఇక్కడ ఈ సఫారీ తీసుకున్నాం. బట్ అయినా ఓకే, ఇక్కడ పులులు కనిపించకపోయినా సీనిక్ బ్యూటీని మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. అనుకుంటాం కానీ పులులు కనిపిస్తే మనం కుదురుగా ఉండగలమా, భయంతో వణికిపోము. ఏనుగులే మాకు అలా చుక్కలు చూపించాయి, ఇంకా పులులు కనిపిస్తే అసలు ఎలా ఉండేదో. ఇంకా అలా టైగర్ సఫారీ అయిపోగానే ఇంకా ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. హెయిర్ పిన్ బెండ్స్ అంటారు కదా, ఎన్ని ఉన్నాయంటే మామూలుగా లేదు. నేనేంటంటే ఈ ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్వీట్ తిన్నాను, అసలు ఆ ఎఫెక్ట్కి మామూలుగా తిప్పేలేదు. ఇంకా నేనైతే అసలు కళ్ళు మూసుకునే ఉన్నాను మొత్తం పైకి ఊటీ వచ్చేంతవరకు. ఊటీ రాగానే అసలు చల్లగాలి అలా ముఖానికి తగలగానే ఇంకా అర్థమైపోయింది ఊటీ వచ్చేసామని. వెంటనే లేచాను. ఈ లోపు నేనేం క్యాప్చర్ చేయలేదు ఆ ఘాట్ రోడ్ అదంతా. కానీ ఎన్ని చాలా ఉంటాయంటండి హెయిర్ పిన్ బెండ్స్ అయితే మాత్రం ఈ రోడ్డుకి చాలా ఎక్కువ ఉంటాయంట. అసలు నేనైతే కంప్లీట్గా కళ్ళు మూసుకున్నాను కాబట్టి ఏం తెలియలేదు. సో ఇంకా మేము స్టే చేసే హోటల్ అయితే ఇది. సో మా రూమ్ టూర్ చూసేయండి, మేము స్టే చేసిన రూమ్ ఎలా ఉంది ఏంటన్నది. ఏవా ఇక్కడ మంట పెట్టుకుంటా పెట్టుకున్నాం, నైట్ మంట పెట్టుకుని ఇక్కడ కూర్చొని తందూరి చేసుకుందామా? పర్లేదు. బెడ్ మీకు ఎలా వచ్చింది? సేమ్ 2 బెడ్స్ వచ్చినాయి మాకు. ఇట్లా రాలేదు, ముందు రూమ్ రాలేదు. అవునా? ఒకటే రూమ్ వచ్చింది, ఇటు బెడ్ వచ్చింది, మధ్యలో సోఫా వచ్చింది. ఇవి రాలేదా? ఓకే థ్యాంక్ యూ. If you want water, bubble tap is here. మాకు బెడ్ అవునా? 2
ఇంకా రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ పడుకుండిపోయాను, ఇంకా బాగా తిప్పేయడం వల్ల. సో నైస్ కదా, ఇంకా 2 days ఇక్కడే ఉండేది. వ్యూ అది చూసారు కదండి ఎలా ఉందో. అయితే మేము సిటీలోనే ఉందామని చెప్పి ప్రిఫర్ చేసుకున్నాం, ఎందుకంటే అవుట్స్కట్స్లో ఉంటే మళ్ళీ అక్కడ నుంచి ట్రాఫిక్ జామ్, ఊటీలో ట్రాఫిక్ జామ్ మామూలుగా లేదు, మేము అది కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. సో అందుకని చెప్పి సిటీలోనే నియర్ బై ఉండేలాగా బస్ స్టాండ్స్కి వీటికంటే టూరిస్ట్ ప్లేసెస్ కానీ నియర్ బై ఉండేలాగా తీసుకున్నాము రూము. అసలు ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయంటే అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ పచ్చదనం పువ్వులు ఉంటే చాలు మైమర్చిపోతాను. సో ఇంకా వాటిని అలా కాసేపు క్యాప్చర్ చేశాను. మనకి ఓన్ వెహికల్ అది ఉంటే బయట రిసార్ట్స్లో అక్కడ స్టే చేయొచ్చు, బట్ ఇంకా మేము బుక్ చేసుకున్న వెహికల్ మాతోనే ఉంటుంది కానీ బట్ అయినా మేము ఇంకా సిటీలోనే తీసుకున్నాము, కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి. ఇంకా మేము వెళ్ళింది పీక్ టైము, హాలిడేస్ టైం కాబట్టి రూమ్ కాస్ట్ అది కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో మేము కూడా అప్పటికప్పుడు బుక్ చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువే పడింది కానీ బట్ ఓకే, ఊటీలో రూమ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ డే ఇక్కడ స్టే చేసాం, నెక్స్ట్ డే ఎక్కడ ఏంటనేది కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. 2 3 4 5 మేము కూడా క్యారెట్లు వేసింది దిగవడంగా. విన్నమ్మా పక్కరా చల్లటి వాతావరణంలో అలా చల్లచల్లని వాతావరణంలో వేడి వేడి ఎగ్ మ్యాగీ తింటున్నాం. ఎంత బాగుందంటే అసలు ఇంకా ఇలా హిల్ స్టేషన్స్లో ఈ ఎగ్ మ్యాగీ టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లేవర్ మ్యాగీ తీసుకుని ఎంజాయ్ చేసుకుంటూ మేము వచ్చేసాం ఊటీ లేక్కి. ఫస్ట్ ఇక్కడికి వచ్చాం అనమాట, రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా వెంటనే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంది, నేను అదైతే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూడండి, భలే అనిపించాయి. ఇంకా వేడి వేడి మ్యాగీ తినుకుంటూ ఇంకా లేక్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది కానీ మేమైతే బోటింగ్ ఏమి ఇక్కడ చేయాలనుకోవట్లేదు, వేరే ప్లేసెస్లో బోటింగ్ అది బాగుంటుందని చెప్పారు. సో అందుకని జస్ట్ ఇక్కడ చూడటం కోసం మాత్రమే. ఎక్కడికి వెళ్ళినా ఎంట్రీ టికెట్స్ అయితే కామను, అలాగే రష్ కూడా అనమాట. హాలిడేస్ అవ్వటం వల్ల అన్ని ప్లేస్లు చాలా క్రౌడెడ్గానే అనిపించాయి మాకైతే. సమ్మర్ కదా మేము వెళ్ళింది, సమ్మర్లో ఏం చలి ఉంటుందిలే అనుకుని మేము స్వెటర్స్ ఏం క్యారీ చేయలేదు కానీ మామూలుగా లేదు చలి అయితే. అసలు నైట్ అయ్యేటప్పటికైతే వణికిపోయాము, మార్నింగ్ అయితే కొంచెం అలా అలా అన్న ఉంది కానీ ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దీ టెంపరేచర్స్ అయితే చాలా డౌన్ అయిపోయాయి. ఇంకా మనకి బోటింగ్ కావాలంటే బోటింగ్ టికెట్స్, ఎంట్రీ టికెట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇక్కడ ఊటీలో ఫ్లవరింగ్ అయితే అసలు మామూలుగా నచ్చలేదు. కొన్ని మనం రెగ్యులర్గా చూసే పువ్వులైనా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అనమాట. అలాగే మందార పువ్వులు మార్నింగ్ పూసినవి అసలు ఈవినింగ్ కూడా వడిలిపోవట్లేదు, అంటే క్లైమేట్ వల్ల అసలు ఎంత నచ్చేసిందంటే ఊటీ నాకు అసలు చెప్పలేను. మా వారితో అయితే మనం రిటైర్ అయ్యాక ఇక్కడికి వచ్చి సెటిల్ అవుదామని చెప్తున్నాను, అంత నచ్చింది అక్కడ క్లైమేట్ కానీ ఆ గ్రీనరీ కానీ మెయిన్గా ఫ్లవరింగ్ అది చాలా అంటే చాలా అసలు నచ్చేసింది అనమాట. అక్కడే ఉండిపోవాలనిపించింది. అసలు ఆ క్లైమేట్కి అసలు ఎంత బాగా అనిపించిందో. వెళ్ళే ప్రతి ప్లేసు ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అలాగే చక్కగా మంచి కూల్ క్లైమేట్, ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ కనిపించేసింది. వింటర్లో వెళ్తే అసలు ఇంతగా ఎంజాయ్ చేయలేమేమో, ఎందుకంటే అంత చల్లగా ఉంటుంది కదా. సమ్మర్లో వెళ్ళటం మాత్రం మాకు చాలా హాయిగా అనిపించింది. వెళ్ళిన ప్రతి ప్లేస్ని చక్కగా ఎంజాయ్ చేసాము, వ్యూస్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఊటీ లేక్లో బోటింగ్ అది ఏం చేయలేదు. ఊటీ లేక్ నుంచి మేము వచ్చేసాం కర్ణాటక గార్డెన్స్కి. అసలు ఇదైతే మామూలుగా లేదండి, కళ్ళు తిప్పుకోలేనంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎంత బాగుందంటే ఎంత చూసినా అసలు ఇంకా చూడాలనిపిస్తుంది, అక్కడ నుంచి అస్సలు రావాలనిపించట్లేదు. చూస్తున్నారు కదా అస్సలు మామూలుగా లేదు. అయితే ఇది కర్ణాటక మైసూర్ మహారాజులు ఉంటారు కదా కర్ణాటకలో, వాళ్ళ అధీనంలో ఉంటుందంట ఈ గార్డెన్ అయితే. అదే తమిళనాడులో కర్ణాటక గార్డెన్ ఏంటని చెప్పి అంటూ ఉంటారు. అది వాళ్ళ అధీనంలో ఉండి వాళ్ళు మెయింటైన్ చేస్తారంట. కానీ అసలు ఎంత బాగుందంటే వర్తవర్మ వర్త్ అన్నట్టుంది. ఇదే కాదు ఊటీలో అసలు ప్రతి ప్లేస్ కూడా వర్తవర్మ వర్త్ అన్నట్టే అనిపించింది మాకైతే. అస్సలు ఆ క్లైమేట్ కానీ ఆ గ్రీనరీ కానీ మెయిన్గా క్లౌడ్స్ అవి అమ్మ బాబాయ్ మరో ప్రపంచంలోకి వచ్చినట్టు అయిపోయింది మాకైతే. మెయిన్గా మేము ఊటీని ప్రిఫర్ చేయడానికి కూడా ఇదే రీజన్ అనమాట. వేరే ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది సమ్మర్లో. సో ఊటీ మాత్రమే మనం ఎంజాయ్ చేయగలం అనిపించి ఇంకా ఊటీకి వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసారు కదా, మామూలుగా చూసేస్తే ఏముంటుంది, కొంచెం అక్కడ మెమరీస్ని ఏర్పాటు చేసుకోవాలి కదా, అందుకని చెప్పి
ఏర్పాటు కాదు, ఏర్పరచుకోవాలి. తెలుగు భాషలో కొంచెం అదే అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, ఏ వర్డ్ ఎక్కడ వాడాలని చెప్పి. సరే ఏది ఏమైనా అక్కడ కొన్ని వీడియోస్ అవి తీసుకున్నాం. ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను, చూసారు కదా. పైనుంచి వ్యూ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. మనకి సీనరీస్ ఉంటాయి కదా, వాల్ పేపర్స్, అవి సేమ్ అనమాట. అవే చూసిన ఫీలింగ్ వచ్చేసింది. మనకి డెస్క్టాప్లో మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఫోన్లో, కానీ అంత బాగుంది అసలు. బాబోయ్ మామూలుగా లేదా గ్రీనరీ మాత్రం. ఎన్ని క్యాప్చర్ చేసినా ఇంకా ఎంతో ఎంతో అనిపిస్తుంది. బట్ అన్నిటినీ క్యాప్చర్ చేయలేను, మీతో కూడా అన్నీ షేర్ చేయలేను కాబట్టి జస్ట్ అలా కొన్ని ర్యాండమ్గా క్లిక్ చేసిన వరకు మీతో షేర్ చేస్తున్నాను. కానీ చాలా అంటే చాలా బాగుందండి కర్ణాటక గార్డెన్ మాత్రం. పైనుంచి చూస్తున్నారు కదా, మనకి టీ ఎస్టేట్లు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి ఒక సైడ్కి. మనసుకి బాగా నచ్చిన ప్లేస్లో మనల్ని మనం మైమర్చిపోతాం కదా, అలా అనిపించింది నాకైతే అక్కడ. వెరీ గుడ్ జాబ్ అమ్మా, వెరీ గుడ్ జాబ్. బక్క చిక్కిపోయావు మొక్కలకి నీళ్లు పోసి పోసి. ఇంకా ఆల్మోస్ట్ ఉన్న ప్లేస్ అంతా కవర్ చేసాము. ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. బాయ్ బాయ్. పొట్టా ఇంకా మేము వచ్చేసాం బొటానికల్ గార్డెన్ కండి. ఇంకా అక్కడ నుంచి నియర్ బైయే కానీ, బట్ ఇక్కడికి ఏంటంటే ఈరోజు ఇక్కడ ఏదో సమ్ ఫ్యూ డేస్లో ఫెస్టివల్ ఏదో ఉంటుందంట, ఫ్లవర్ ఫెస్టివల్ లాగా. సో దానికోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి చెక్ చేయడానికి నీలగిరి మినిస్టర్ అయితే వచ్చారు. సో దానివల్ల రూట్ అది క్లోజ్ చేశారు. సో అందుకని చెప్పి మేము అక్కడ నుంచి బై వాక్ రావాల్సి వచ్చింది. కొంచెం అడ్జస్ట్ అయిపోయాము బై వాక్ రావటం వల్ల. మా లక్కీ కొద్దీ ఆ రోజు ఆ మినిస్టర్ వచ్చారు. సో ఆ రూట్ అన్నది క్లోజ్ చేశారు. సో అట్లా బట్ బై వాక్ రావటం వల్ల ఊటీని అంతా ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఆ రోడ్లు కానీ అక్కడ షాపింగ్ కానీ అదంతా చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఇంకా బొటానికల్ గార్డెన్కి వచ్చేసాం. ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. బట్ ఇక్కడ అయితే చూసారు కదా అసలు ఎన్ని రకాలు ఉన్నాయో పువ్వులు అయితే. నేను ఇంకా అన్నీ క్యాప్చర్ చేయలేదు కానీ చాలా డిఫరెంట్గా అనిపించాయి. మనం రెగ్యులర్గా చూసేవి కొన్ని ఉన్నాయి, అసలు మనకి కంటికి కనిపించిన ఫ్లవర్స్ కొత్తగా మూవీస్లో చూసేవి మాత్రమే అన్నట్టు ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా. ఈ ఆకులు అయితే అసలు నాకు ఎంత విచిత్రంగా అనిపించాయో. అదేదో మనం ఆకుల్ని ట్విస్ట్ చేస్తే కనుక ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. అంటే అది డిఫాల్ట్ మొక్క నుంచే అలా వస్తూ ఉన్నాయన్నమాట. అలా ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అందంగా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. అలాగే ఫ్రూట్స్ కూడా అండి, అసలు ఇక్కడ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయంటే అసలు కొన్నిటికి మనకి పేర్లు కూడా తెలియదు. అట్లా చాలా రకాలు ఉన్నాయన్నమాట. బట్ మేము అన్నీ ఏం కొనలేదండి, ఏవో టేస్ట్ చేయగలిగినవి కొన్ని తీసుకున్నాం. అట్లా మనం రెగ్యులర్గా చూసేవి ఉంటాయి, బట్ కొన్ని ఈ కూల్ ప్లేసెస్లో మాత్రమే పండే ఉంటాయి కదా, అవి కూడా అక్కడ ఉన్నాయన్నమాట. వాటి పేర్లు ఆయన చెప్తున్నారు కానీ మాకైతే ఫీడ్ అవ్వట్లేదు, అన్ని రకాలు ఉన్నాయి. అసలు బొటానికల్ గార్డెన్కి వెళ్ళే రోడ్ అంతా మంచి కలర్ఫుల్గా ఉందండి. ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇంకా పిల్లలకి సంబంధించిన టాయ్స్ కానీ అవి కానీ భలే అనిపించింది. సో రిటర్న్లో మాత్రం రోడ్డు క్లియర్ అయిపోయింది. ఇంకా మా డ్రైవర్ అయితే వచ్చేసాడు. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళి ఇంకా మేము అక్కడ సెంటర్ ఉంటుంది కదా అక్కడ డ్రాప్ చేయమన్నాము. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఊటీ రోడ్స్ అని చెప్పి. సో ఇంకా అక్కడ ఊటీ రోడ్స్ అన్నీ అలా అటు ఇటు తిరుగుతూ చిల్ అవుతూ ఉన్నాము, కొన్ని షాపింగ్ అవి చేసుకుంటూ. కారుల్లో కూర్చొని తిరిగేదానికన్నా మనం బై వాక్ వెళ్తే ఆ ప్లేస్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే మనకి ఇంకొంచెం ఎక్కువగా దాని మీద గ్రిప్ అయితే ఉంటుంది. సో అట్లా బై వాక్ స్ట్రీట్స్ అన్నీ చక్కగా వాక్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ నైట్ టైం కదా, చలి మామూలుగా లేదు అసలు. ఇంకా డిన్నర్కి ఈ ప్లేస్ ఏదో మంచి ఫ్యాన్సీగా ఉందని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంకా అక్కడ డిన్నర్ అది చేసేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. చలేస్తుంది, వణుకొచ్చా. వ్యూ ఫ్రమ్ ద రూమ్, వెరీ నైస్. వణుకొచ్చా. 10 డిగ్రీ ఉంటుందండి.
టెర్రస్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ ఆ చలిని అయితే బేర్ చేసేలాగా లేదు. ఇంకా అందుకని రూమ్లోకి అయితే వచ్చేసాము. రూమ్లో మనకి అక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకోవడానికి ప్లేస్ స్లాట్ అయితే ఇచ్చారు కానీ బట్ సిటీల్లో అది పర్మిషన్ లేదంట. ఓన్లీ రిసార్ట్స్లో వాటిల్లో మాత్రమే పర్మిషన్ ఉందంట. సో అందుకని చెప్పి ఇలా రూమ్ హీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా పర్సన్ వచ్చి దాన్ని ఆపరేట్ చేసి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి మళ్ళీ ఆఫ్ చేసేయాలంట. కంటిన్యూగా ఉంచినా కూడా మనకి హెల్త్కి మంచిది కాదంట. సో హాఫ్ అన్ అవర్ ఉంచి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటి అవన్నీ చెప్పెళ్ళాడనమాట. సో అంత చలి నుంచి మమ్మల్ని బయటపడేసినాయి అయితే ఈ రూమ్ హీటర్స్ అనమాట. ఇంకా కాసేపు వాటిని అలా వేసుకుని, తెలిసిందే కదా ఊటీలో ఫ్యాన్లు అవి ఉండవు, ఎందుకంటే ఆ టెంపరేచర్ అసలు ఇంకా మనకి ఫ్యాన్లు అవసరం పడవు, అంత చల్లగా ఉంటుంది కాబట్టి ఆ చలి నుంచి తట్టుకోవడానికి ఈ రూమ్ హీటర్స్ అనమాట. మా అమ్మ అయితే రూమ్లో వాళ్ళు ఇచ్చినవన్నీ చూస్తూ ఉంది, మనం యూజ్ చేయగలమా లేదా అని చెప్పి. అంటే వాళ్ళు ఇస్తారు కదా షాంపూస్ అవన్నీ, అవి చెక్ చేస్తూ ఉందన్నమాట. సో ఇంకా అట్లా ఆ రోజు నైట్కి అయితే చక్కగా బొజ్జుండిపోయాము. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అన్నది కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్. చూస్తున్నారు కదా ఫ్లవర్స్, ఇవి మచ్చుకి కొన్నే తీసాను, అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేనమాట ఊటీలో అయితే. ఓకే బాయ్ అండి. మరి చూస్తున్నారు కదా చెట్టు నుంచి ఇంకొక మొక్క వచ్చి దానికి ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. అలా ఎన్ని వింతలో ఉన్నాయి ప్రకృతిలో అయితే.